మిత్రులారా, మనం ఇవాళ ఆర్యభట్ట సిరీస్ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్ ఫంక్షన్స్ అంటే ప్రమేయాలు, కార్టీషియన్ ప్రోడక్ట్, ఇమేజెస్, వాటి గురించి మనము 1 year టెక్స్ట్ బుక్లో ఉండే మొదటి చాప్టర్ గురించి మనందరం డిస్కస్ చేయబోతున్నాం. అందులో బిట్స్ అన్నీ చేయబోతున్నాం మిత్రులారా. ఓకే, సో బిట్ 1, ఈ క్రింది వానిలో ఏది సరైనది? ఏ బీలు రెండు శూన్యేతర సముతులైతే ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ. ఏ క్రాస్ బి అంటే ఏంటి నాన్న? ఒక సెట్ ఏ తీసుకున్నాము, ఏ కామా బి తీసుకున్నాం. ఒక సెట్ బి తీసుకున్నాము, అందులో ఉన్న మూలకాలు సి కామా డి తీసుకున్నాం. ఏ క్రాస్ బి అంటే వీటి యొక్క కార్టీషియన్ లబ్ధము, కార్టీషియన్ ప్రోడక్ట్. కార్టీషియన్ ప్రోడక్ట్ ఎలా రాస్తాం మనము? ఆర్డర్డ్ పేర్స్గా రాస్తాం. ఇలా ఆర్డర్డ్ పేరుగా రాసే మూలకాలని కార్టీషియన్ ప్రోడక్ట్ అంటాం అనమాట. ఏ బీలు రెండు శూన్యేతర సముతులైతే ఏ క్రాస్ బి ఈక్వల్ టు బి క్రాస్ ఏ అవుతుందా? బి క్రాస్ ఏ ఇక్కడ మనకేమవుతుంది? సిడి క్రాస్ ఏబి. సో సి కామా ఏ, సి కామా బి, డి కామా ఏ, డి కామా బి. మిత్రులారా, ఈ రెండు సమానం అవుతాయా? 1, 2 ఇన్ ఆర్డర్డ్ పెయిర్స్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2, 1. ఇది ఎక్స్ నిరూపకము, ఇది వై నిరూపకము. ఇక్కడ ఇది ఎక్స్ నిరూపకము, ఇక్కడ వై నిరూపకము. 1 ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ ఏ క్రాస్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు బి క్రాస్ ఏ. మిత్రులారా, ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. రెండోది, ఏ బీలలో ఒక సమితి శూన్యం అయితే ఏ క్రాస్ బి కూడా శూన్యం అవుతుంది. ఏ బీలలో ఒక సమితి శూన్యము అంటే నల్ సెట్ అంటే అందులో ఎలాంటి మూలకాలు మనకు ఉండవు. కాబట్టి బీలో ఏవైనా తీసుకుందాం మనము, బి కామా డి, వీటి రెండిటి లబ్ధము కూడా శూన్యమే. సో ఇది శూన్య సమితి అవుతుంది. సో బి మాత్రమే కరెక్ట్, బి మాత్రమే కరెక్ట్ ఇక్కడ. సో వాట్ ఈస్ ద ఆప్షన్? ఆప్షన్ 2. ఓకే మిత్రులారా, అర్థమైందన్న క్లియర్గా? సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ బిట్. ఇక్కడ ఏ ఈక్వల్ టు 1, 2, 3, సెట్ ఏ ఈక్వల్ టు 1, 2, 3, సెట్ బి ఈక్వల్ టు ఆల్ఫా బీటా అయితే ఈ క్రింది వానిలో సరైనది ఏది? ఏ క్రాస్ బికి గల ఉపసముతుల సంఖ్య 64, ఏ నుంచి బికి గల సంబంధాల సంఖ్య 64 అని చెప్పారు. ఉపసముతుల సంఖ్య, ఏలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఇక్కడ మనకు 3. బిలో ఎన్ని మూలకాలు ఉన్నాయి? ఇక్కడ 2. సో ఎన్ ఆఫ్ ఏ క్రాస్ బి ఎన్ని మూలకాలు అవుతాయి మనకు? 3 into 2 6. మనకు నంబర్ ఆఫ్ ఉపసముతులు, సబ్సెట్స్ ఆర్ తెలుగులో ఉపసముతులు. ఏంది ఫార్ములా మనకు? 2 power n, 2 power 6, 64. 2 power 6 ఎంత? 64. సో 64 ఉపసముతులు ఉంటే సంబంధాలు కూడా ఎన్ని ఉంటాయి మనకు? 64 ఉంటాయి. ఉపసముతులు ఎన్ని ఉంటాయో సంబంధాలు కూడా మనకు అన్నే ఉంటాయి. అంటే ఇది కరెక్టే, ఇది కరెక్టే. సో 2 కరెక్టే. దీనికి ఆప్షన్ ఏంది మిత్రులారా? ఆప్షన్ 3, ఏ మరియు బి. క్రింది పటము నుంచి సరి అయిన వాక్యమును ఎంపిక చేయండి. సెట్ ఏలో మనకి ఏ మూలకాలు ఇచ్చారు? 1, 2, 3, 4. సెట్ బిలో ఏ మూలకాలు ఇచ్చారు? ఏబిసి.
సెట్ ఏని ఏమంటారు మిత్రులారా? ప్రదేశము. ప్రదేశము అంటే డొమైన్. ప్రదేశము అంటే డొమైన్. సెట్ బిని ఏమంటారు మిత్రులారా? సహ ప్రదేశము, కోడొమైన్. ఇక్కడ ప్రతిబింబాలు ఉన్నాయి ఏబిసి. ఏ ఈజ్ షూటింగ్ టువర్డ్స్ 1 ఈజ్ షూటింగ్ ఏ, 2 ఈజ్ షూటింగ్ టువర్డ్స్ బి, 3 సి, 4 ఆల్సో సి. ప్రతిబింబాలు. ప్రతిబింబాలని మనం ఏమంటాము? రేంజ్ అంటాం. రేంజ్ అంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకు? ఏ కామా బి కామా సి, ఏ కామా బి కామా సి. వేరు వేరు మూలకాలకి సెట్ బిలో వెళితే దాన్ని అన్వేక ప్రమేయము అంటారు. దాన్ని ఏమంటారు? అన్వేక ప్రమేయము. డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ లీడ్స్ టు డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ బి, సెట్ బి. దెన్ వీ సే దట్ ఈస్ ఎ 1-1 ఫంక్షన్. అన్వేక ప్రమేయము. అన్వేక ప్రమేయము అంటే 1-1 ఫంక్షన్. 1-1 ఫంక్షన్ అంటే ఇక్కడ ఏ ఎలిమెంట్ కూడా ఏ రెండు ఎలిమెంట్స్ కూడా ఒకే మూలకానికి వెళ్ళకూడదు. డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ ఏ విల్ హ్యావ్ డిస్టింక్ట్ ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ బి. ఇక్కడ చూడండి 3 సీకే వెళ్ళింది, 4 సీకే వెళ్ళింది. కాబట్టి ఇది అన్వేక ప్రమేయము కాదు. అన్వేక ప్రమేయము మరియు సంగ్రస్తం అన్నాడు. సంగ్రస్తం అంటే కూడా చెప్తాను. అన్వేక ప్రమేయం అయితే కాదు. అన్వేక ప్రమేయం ఎందుకని కాదు? 3 = సికి వెళ్ళింది, 4 కూడా సికి వెళ్ళింది. ఇవి రెండు వేరు మూలకాలు కానీ ఒకే మూలకానికి వెళ్ళాయి. కాబట్టి ఇది ఏ ప్రమేయం కాదు? అన్వేక ప్రమేయం కాదు. వేరు మూలకాలకి అటాచ్ అయితే దాన్ని ఏమంటాం మనము? అన్వేక ప్రమేయం అంటాం. Distinct elements in set A will have distinct elements in set B. Then we claim that is అన్వేక ప్రమేయం. ఇక్కడ 3 సీకే వెళ్ళింది, 4 కూడా సీకే వెళ్ళింది. కాబట్టి ఇది అన్వేకము కాదు. సంగ్రస్తము. సంగ్రస్తం అంటే ఏంటి? కోడొమైన్ ఈక్వల్ టు రేంజ్. కోడొమైన్ రేంజ్. రేంజ్ అంటే వ్యాప్తి. సహ ప్రదేశము ఈక్వల్ టు వ్యాప్తి అయితే దాన్ని సంగ్రస్త ప్రమేయము అంటారు. సంగ్రస్త ప్రమేయము. సంగ్రస్త ప్రమేయం అంటే ఏంది? సహ ప్రదేశము ఈక్వల్ టు వ్యాప్తి. ఇక్కడ సహ ప్రదేశం సెట్ ఏంటి? సహ ప్రదేశము ఏబిసి. వ్యాప్తి ఏ ఎలిమెంట్స్కి మ్యాపింగ్ జరిగింది మనకి? ఇక్కడ ఏబిసి మూడింటికి మ్యాపింగ్ జరిగింది. సో సహ ప్రదేశము వ్యాప్తి రెండు సమానమయ్యాయి. కాబట్టి ఇది ఒక సంగ్రస్త ప్రమేయము, అన్వేక ప్రమేయము కాదు. సంగ్రస్త ప్రమేయము అన్వేక ప్రమేయము కాదు. సో అన్వేక ప్రమేయము సంగ్రస్త ప్రమేయము కాదన్నాడు. ఇది తప్పు. ఎఫ్ ఒక ప్రమేయము కానీ అన్వేకము కాదు, సంగ్రస్తము కాదు. ఇది కూడా తప్పు. ఎందుకంటే మనకి ఇది ఒక సంగ్రస్త ప్రమేయము. సంగ్రస్తము అంటే ఏంది? ఆన్ టు ఫంక్షన్. సంగ్రస్తం అంటే ఏంది? ఆన్ టు ఫంక్షన్. ఆన్ టు ఫంక్షన్ మీన్స్ కోడొమైన్ సెట్ బిలో ఉండే ప్రతి మూలకానికి మ్యాపింగ్ కనుక జరిగినట్లయితే every element is not left over, then this is called onto function. Onto function. So this is not 1-1 but onto. ఇది ఒక సంగ్రస్త this is not 1-1 but onto. ఇది ఒక సంగ్రస్త ప్రమేయము కానీ అన్వేక ప్రమేయము కాదు. 4వ ప్రశ్న మిత్రులారా, a = -3 -2 -1 1 2 3 and b 1 4 9. ప్రతి x బిలాంగ్స్ టు ఏకి ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ x = x² నిర్వచిస్తే క్రింది వానిలో సరైనది ఏది? మనకి ఇక్కడ సెట్ ఏ ఇచ్చాడు. -3 -2 -1 0 1 2 3. సెట్ బి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకు? 1 4 9.
ఏ నుంచి బికి ఎఫ్ ఏ విధంగా నిర్వచించారు? ఎక్స్ స్క్వయర్. అంటే ఇక్కడ మనము మూలకం 3 ఇచ్చామంటే -3 ఇచ్చామంటే అది ప్రాసెస్ ఏమవుతుంది? దాని స్క్వయర్ అంటే -3 వచ్చి ఎక్కడికి వెళుతున్నది? 9కి వెళుతున్నది. -2 ఎఫ్ ఆఫ్ -2. సో వాట్ ఈస్ ద ఫార్ములా హియర్? -2 హోల్ స్క్వేర్ 4కి వెళుతున్నది. ఎఫ్ ఆఫ్ -1 ఎక్కడికి వెళుతున్నది? -1 హోల్ స్క్వేర్ 1కి వెళుతున్నది. 0 ఇవ్వలేదు. ఓకే. 1 స్క్వేర్ 1కే వెళుతున్నది. 2 స్క్వేర్ 4కే వెళుతున్నది. 3 స్క్వేర్ 9కే వెళుతున్నది. ఎఫ్ వ్యాప్తి ఈక్వల్ టు రేంజ్. ఇక్కడ మనకు రేంజ్ ఏమైంది? అన్ని అన్ని ఎలిమెంట్స్ బిలో ఉండే వాటికి మ్యాపింగ్ జరిగింది. వ్యాప్తి ఏమైంది నాన్న? 149 ఈజ్ వ్యాప్తి. రేంజ్ ఈజ్ 149. ఎప్పుడైతే రేంజ్ ప్రదేశానికి ఈక్వల్ అయిందో, సహప్రదేశానికి ఈక్వల్ అయిందో అప్పుడు అది ఆన్ టు ఫంక్షన్ అయింది. ఆన్ టు అంటే సంగ్రస్త ప్రమేయం. ఇది అన్వేకం అవుతుందా? ఇది అన్వేకం అయ్యే అవకాశమే లేదు. -3 9కి వెళ్ళింది, +3 కూడా 9కి వెళ్ళింది. అదేవిధంగా -2 4కి వెళ్ళింది, +2 కూడా 4కి వెళ్ళింది. సో మనం అన్వేకం అంటే ఏ విధంగా నిర్వచించాం? విభిన్న మూలకాలకి విభిన్న మూలకాలు ఇక్కడ ప్రతిబింబాలుగా ఉంటే దాన్ని అన్వేక ప్రమేయం అన్నాం. ఇక్కడ -3 went to 9, 3 also went to 9. So distinct elements have same element in the codomain. Distinct elements in the domain has same element in the codomain. Therefore ఇది ఒక అన్వేక ప్రమేయము కాదు. It is not 1-1 function. It is not 1-1 function. But ప్రదేశము ఈక్వల్ టు వ్యాప్తి. ఇది కరెక్ట్. ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బికి సంగ్రస్తము. ఇది కూడా కరెక్టు. ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బికి అన్వేకము కాదు. ఏది కాదు. ఇది కూడా అబద్ధం. మనకేమొచ్చింది ఇక్కడ? ఎఫ్ వ్యాప్తి ఈక్వల్ టు బి. అంటే ఎన్ని ప్రతిబింబాలు ఉన్నాయి ఇక్కడ? 149. మనకు సహప్రదేశం కూడా ఏమైంది? సెట్ బి అయింది. సో వ్యాప్తి ఈక్వల్ టు సహప్రదేశము. కాబట్టి ఇది కరెక్టు. సో దీనికి ఆప్షన్ ఏంది? 1. సో ఇట్ ఈస్ నాట్ 1-1 బట్ ఆన్ టు. therefore codomain equal to range. Hence option A only correct. ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి రెండు కరెక్ట్. దీనికి అప్పటికి ఏది కాదన్నాడు. వ్యాప్తి ఈక్వల్ టు సంగ్రస్తమైంది, వ్యాప్తి ఈక్వల్ టు బి అయింది. ఈ రెండు కరెక్ట్. ఇక్కడ బిట్టట్టయితే 1 and 2 రెండు కరెక్ట్ అమ్మ. దీనికి వ్యాప్తి బి రెండు కరెక్ట్. వ్యాప్తి ఏంది? 149. వ్యాప్తి వచ్చేసింది. సంగ్రస్తం కూడా అయింది. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంది? బోత్ 1 and 2 ఇక్కడ ఇవ్వలేదు. సో అన్వేకం అనేది అబద్ధము. ఇది ఏది కాదు కూడా తప్పు. వ్యాప్తి ఈక్వల్ టు బి అండ్ ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ ఏ టు బి ఒక సంగ్రస్త ప్రమేయము. మిత్రులారా, 5th క్వశ్చన్. 5th ఏమంటున్నాడు ఇక్కడ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 2x. ఫంక్షన్ ఎఫ్ ఇలా నిర్వచించారు. జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x+6. ప్రమేయాలు ఏ ప్రదేశంపై సమానము? ప్రదేశాలు సమానము అని అడుగుతున్నాడు. ప్రదేశాలు సమానాలు అయితే వాటి యొక్క ఫంక్షన్స్ కూడా సమానాలు. ప్రదేశాలు సమానాలు అవుతున్నాయంటే వాటి యొక్క ఫంక్షన్స్ కూడా సమానాలు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు x² - 2x అండ్ జీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు -x+6. ప్రమేయాలు ఏ ప్రదేశంలో సమానము అంటే మనము ఇంప్లాయిస్ ఫంక్షన్ ఎక్స్ని జీ ఆఫ్ ఎక్స్ని ఈక్వల్ చేసేసేసి అప్పుడు ఎక్స్ విలువ కనుక్కుంటే ఏవి వీటిల్లో వస్తాయో అది మన ఆప్షను. అంటే x² - 2x ఈక్వల్ టు
minus x plus 6. What happens to this? X square minus x minus 6 equal to 0. దీనికి ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? x స్క్వేర్ 3 రెండ్లు minus 3x plus 2x minus 6 equal to 0. x into x minus 3 plus 2 into x minus 3 equal to 0. x plus 2 times x minus 3 equal to 0 implies x equal to minus 2 comma 3. So what is the answer for this? When ప్రదేశాలు సమానం అయినప్పుడు మనకు x విలువలు ఏమేమి వస్తాయి? మనకు -2,3. హియర్ మనకు ఏం ఆప్షన్ కరెక్ట్ అవుతుంది? ఆప్షన్ 2. మళ్ళీ ఒక్కసారి చూడండి. f of x equal to x square minus 2x and g of x equal to minus x plus 6 ప్రమేయాలు ఏ ప్రదేశంపై సమానము? ఏ ప్రదేశంపై సమానము అంటే మనం ఏం చేస్తాం? ఇన్పుట్స్ ఈక్వల్ కాబట్టి f of x equal to g of xని ఈక్వల్ చేస్తాం. చేసి మనం వాటిని సింప్లిఫై చేస్తే x విలువ ఏమొచ్చింది మనకు? -2,3. -2,3 అనే ఆప్షన్ ఏంటి ఇక్కడ? బి. క్లియర్ నాన్న? నెక్స్ట్ 6th క్వశ్చన్ మిత్రులారా. 6th, f మ్యాప్స్ ఫ్రమ్ r మైనస్ 0 నుంచి, ఇక్కడ ఇంపార్టెంట్ ఈ పాయింట్, డొమైన్ ప్రదేశంలో అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి, 0 ఉండదు. సహ ప్రదేశంలో అన్ని రియల్ నెంబర్స్ ఉంటాయి, వాస్తవ సంఖ్యలు అన్ని రియల్ నెంబర్స్ ఎక్సెప్ట్ 0 కంటైన్స్ దిస్ డొమైన్ అండ్ కోడొమైన్ కంటైన్స్ ఆల్ రియల్ నెంబర్స్. ఎందుకని ఇక్కడ అలా నిర్వచించాడంటే f of x ఈక్వల్ టు x ప్లస్ 1/x, ఇక్కడ x 0 కాకూడదు. డినామినేటర్లో 0 అయింది అంటే మనకు 0తో డివైడ్ అయ్యే ఏ రియల్ నెంబరు మనకు తెలియదు అసలు. ఎనీ నెంబర్ విచ్ ఈస్ డివిజిబుల్ బై 0 ఈజ్ ఎనీ నెంబర్ ఈజ్ అన్డిఫైన్డ్. సో కాబట్టి ఇక్కడ మనం ఏం తీసుకోకూడదు? డొమైన్లో x 0 తీసుకోకూడదు. అందువల్ల ప్రదేశం ఏం చేశాడు? రియల్ నెంబర్స్ -0. సహ ప్రదేశం ఏ రియల్ నెంబర్ అయినా తీసుకోవచ్చు అని చెప్పాడు. ఇంకా ఏమన్నాడు? f of x స్క్వేర్ ప్లస్ f of 1 విలువ ఎంత? చూడండి ఇక్కడ f of x స్క్వేర్ ఈక్వల్ టు, ఎక్కడ x ఉందో అక్కడ x స్క్వేర్ రాయండి. f of 1 ఎక్కడ x ఉందో అక్కడ 1 రాయండి. సో మనకు f of x స్క్వేర్ ఎంత వచ్చింది? x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్. f of 1 ఎంత వచ్చింది? 1 ప్లస్ 1/1 దట్ ఈక్వల్ టు 2. f of x స్క్వేర్ ప్లస్ f of 1 ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ప్లస్ 2. దీన్ని ఎలా రాయొచ్చు మిత్రులారా? x స్క్వేర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 1/x. సో దీన్ని మనం ఎలా రాయొచ్చు? x ప్లస్ 1/x హోల్ స్క్వేర్, x ప్లస్ 1/x హోల్ స్క్వేర్. దట్ ఈస్ f ఆఫ్ ఎక్స్ని మనము స్క్వేర్ చేస్తే వస్తుంది. f ఆఫ్ ఎక్స్ అంటే ఇది కాబట్టి. సో దీనికి ఆప్షన్ ఏంది? మనకు ఆన్సర్ ఆప్షను 3. ఏం చేశాడు? f మ్యాప్స్ ఫ్రమ్ r టు రియల్ నెంబర్ -0 టు రియల్ నెంబర్స్. ఇక్కడ 0 అనేది ఎందుకు తీసేసాడంటే ఇక్కడ డినామినేటర్లో 0 రాకూడదు కాబట్టి. సో ఫంక్షన్ x రాసుకున్నాము. ఫంక్షన్ x స్క్వేర్, వేర్ ఎవర్ x ఈస్ దేర్ x ఈజ్ రీప్లేస్డ్ బై x స్క్వేర్. అండ్ f ఆఫ్ 1, వేర్ ఎవర్ 1 ఈస్ దేర్, wherever x is there x is replaced by 1. We got this as x square plus 1/x square and this as 2. So sum of those two values, x square plus 1/x square plus 2. So what happens? It has become a perfect square. So which is nothing but f of x whole square. So మిత్రులారా, what is the answer here? ఏంది ఇక్కడ? f of x whole square. So మనకు ఆన్సర్ ఆప్షన్ ఏంది? ఆన్సర్ ఆప్షన్ ఏంది? 3. అందరికీ ఈ ప్రాబ్లం అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ అన్న 7th వన్, ఏడో ప్రాబ్లం చూడండి. a ఈక్వల్ టు ABCD B 1 2 3.
ఎఫ్ ఏ విధంగా ఇచ్చాడు, A2 B2 C2 D2 అయితే ఎఫ్ మ్యాప్స్ ఫ్రమ్ A to B అనున్నది. ABCD నన్న. B అన్ని మూలకాలు 2కే వెళ్ళాయి. A2కి B2కి C2కి D2కి. ఇది ఏ ఫార్మాట్లో ఉంది మనకు, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2. ఎందువల్ల ఎక్స్కి ఏ వాల్యూ ఇచ్చినా 2నే వస్తున్నది. ఎక్స్కి ఏ విలువ ఇచ్చినా 2నే వస్తున్నది. అంటే దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్. దేర్ ఈస్ నో చేంజ్ ఇన్ ద అవుట్పుట్. ఎఫ్ ఆఫ్ ఏ 2, ఎఫ్ ఆఫ్ బి 2, ఎఫ్ ఆఫ్ సి 2, ఎఫ్ ఆఫ్ డి. ఎఫ్ ఆఫ్ 2000 ఇచ్చినా కూడా ఏమొస్తుంది మనకు, 2నే వస్తుంది. ఇట్లాంటి ఫంక్షన్ ఏమంటారు, మార్పు లేదు అందులో, స్థిర ప్రమేయము. ఎక్కడుంది అది? ఇది అన్వేకమా? కాదు. మనకు బిలో 1 2 3 3 మూలకాలు ఉన్నాయి. ఇది సంగ్రస్తమా? కాదు. ఎందుకంటే 1కి 3కి మ్యాపింగ్ జరగలేదు. కాబట్టి దీన్ని తత్సమ ప్రమేయం అంటే ఏంది, ఐడెంటిటీ. ఐడెంటిటీ అంటే ఏంది, 1 1కి వెళ్ళడం, 2 2కి వెళ్ళడం, 3 3కి వెళ్ళడం, ఇలాంటి విధంగా మ్యాపింగ్ జరుగుంటే దాన్ని తత్సమ ప్రమేయం అంటారు. ఐ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ తత్సమ ప్రమేయం అంటారు. అంటే అది కూడా కాదు. ఇంకా మనకు మిగిలిన ఆప్షన్ ఏంది, స్థిర ప్రమేయం, కాన్స్టెంట్ ఫంక్షన్. ఏ లీడ్స్ టు 2 B C D ఆల్ ఆర్ టెండింగ్ టువర్డ్స్ సింగిల్ ఎంటిటీ, సింగిల్ ఎలిమెంట్, దట్ ఈస్ 2. సో ఆ ప్రమేయాన్ని మనం ఏమంటాం, స్థిర ప్రమేయము. సో దీనికి ఆన్సర్ ఏంది, 4. క్లియర్ నాన్న? నెక్స్ట్ 8వ బిట్. ఇక్కడ చూడండి, ఎఫ్ ప్రమేయం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు, దీన్ని ఏ విధంగా నిర్వచించారు చూడండి, 3x - 2 ఎప్పుడు x 3 కంటే ఎక్కువైనప్పుడు, x² - 2 ఎప్పుడు x - 2కి +2కి మధ్యలో ఉన్నప్పుడు, 2x + 1 ఎప్పుడు x - 3 కంటే తక్కువ ఉన్నప్పుడు. అంటే మనం దీన్ని ఒక నెంబర్ లైన్ సిస్టంలో తీసుకుంటే ఇది 3 కంటే పెద్దది. అప్పుడు ఏ ఫంక్షన్ తీసుకోవాలి, 3x - 2 తీసుకోవాలి. ఇది -2 అనుకుందాం. -2కి +2కి మధ్యలో, -2కి +2కి మధ్యలో, ఇక్కడ ఇంక్లూడ్స్ అంటే థిక్, ఇక్కడ ఎక్స్క్లూడ్స్ బబుల్. ఏమన్నాడు, x² - 2 తీసుకోమన్నాడు. x <-3, x <-3 అంటే బబుల్ వస్తుంది. ఈ మొత్తానికి ఏం తీసుకోమని చెప్పాడు, 2x + 1 అనేది తీసుకోమన్నాడు. ఏ విధంగా నిర్వచించారు, 3 కంటే ఎక్కువైతే ఈ ఫార్ములా వాడండి. -2 నుంచి 2 ఇంక్లూడింగ్ -2 అంటూ అయితే ఈ ఫార్ములా వాడండి. -3 కంటే తక్కువ అయితే ఈ ఫార్ములా వాడండి అని చెప్పాడు. చెప్పి ఫస్ట్ ఇచ్చిన జాబితాలో f4 అన్నాడు. f4 ఎక్కడ ఉంటుంది, 3 తర్వాత, అంటే ఈ ఫార్ములా వాడాలి. అంటే 3 × 4 - 2, f4 ఎంత అవుతుంది, 12 - 2 దట్ ఈక్వల్ టు 10 అవుతుంది. రెండోది f2, 2 లేదా అంతకంటే తక్కువ, 2కి కూడా మనకు ఫార్ములా ఇది ఇచ్చాడు. ఏంది నాన్న ఇది, x² - 2 అంటే 2² - 2, 4 - 2, 2. f2 దేనికి వెళ్తున్నది, f4కి మనకు విలువ ఎంత వచ్చింది, 10. f2కి మనకు విలువ ఎంత వచ్చింది, 4 లేదా, 2² - 2, 2² - 2 అంటే 2 ఉందిగా, ఇదిగో f2 2కి వెళ్ళింది. f0 నిర్వచించారా, ఇదిగో -2కి +2కి మధ్యలో ఉంది 0. కాబట్టి
ఏ ఫార్ములా వాడాలి? -2కి +2కి x² -2 అంటే 0² -2 ఎంత అయింది మిత్రులారా? -2 f(0) -2 అంటే ఏంటి? దీనికి ఆన్సర్ చూడండి, A4 B1 C6 416 ఎక్కడుంది ఆప్షను? A4 ఆప్షన్ 1. ఇవి ఎక్కువగా మనకు ఎల్సిడి లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీలో చెకింగ్కి లిమిట్స్ని కంటిన్యూసా కాదా, డిఫరెన్షియబులా కాదా అవి చెక్ చేయడానికి మనకు ఈ విధంగా ఇస్తాడు. వీటిని ఏమంటాము? పీస్ వైజ్ ఫంక్షన్స్. డిఫరెంట్ వాల్యూస్ దగ్గర డిఫరెంట్ ఫంక్షన్స్ ఇచ్చేస్తాడు. ఇక్కడ చూడండి మనకేమి ఇచ్చాడు? 3 కంటే ఎక్కువ 3x -2, -2కి +2కి మధ్యలో ఇది తీసుకోమన్నాడు. ఆ తర్వాత -3 కంటే తక్కువ. ఇక్కడ చూడండి -3కి 2కి మధ్యలో ఏ ఫంక్షన్ ఇవ్వలేదు. ఒకవేళ ఆ విలువ ఏమన్నా ఇస్తే మనం కనుక్కోలేము. అప్పుడు ఇట్లాంటి ఆప్షన్ కూడా వస్తుంది, నిర్వచితం కాదు అని కూడా వస్తుంది. క్లియర్ నాన్న? నెక్స్ట్ తొమ్మిదవ ప్రాబ్లం. a = 0, π/6, π/4, π/3. π అంటే 180 degrees నాన్న, ఇవి రేడియన్స్. π రేడియన్స్ = 180 degrees. π/6 30 degrees, π/4 45 degrees, π/3 60 degrees, π/2 90 degrees. f మ్యాప్స్ ఫ్రమ్ a to b. సంగ్రస్తము అంటే కోడొమైన్ = రేంజ్ అని ఇస్తే b ఏమవుతుంది? కోడొమైన్ = రేంజ్ అంటే ఏమవుతుంది? ఇక్కడ ఇది a, ఇది b. ప్రాసెస్ ఏం జరుగుతున్నది ఇక్కడ? cos x 0, π/6, π/4, π/3, π/2. ఫస్ట్ cos 0 విలువ ఎంత? 1. కాబట్టి 0 దేనికి వెళ్ళింది? 1కి వెళ్ళింది. cos π/6 ఎందుకని? ఫార్ములా మనకు ఎట్లా మారిపోతున్నది? f(x) = cos x 0 cos 0 లైక్ దట్. సో cos π/6 = √3/2. ఇది ఏ విలువకి వెళ్ళింది? √3/2. నెక్స్ట్ cos π/4, ఇది cos π/4 విలువ ఎంత? 1/√2. cos π/3 60 degrees అంటే 1/2కి వెళ్ళింది. cos π/2 cos 90 ఎంత విలువ? 0. మనకి ఏం చెప్పారు ఈ ఫార్ములాలో? b సంగ్రస్తం అంటే ఏం చెప్పాను? ప్రతిబింబాలు వ్యాప్తిది 1 √3/2 1/2 1/2 0. వ్యాప్తి సహప్రదేశము సేమ్ కాబట్టి therefore b = 0 1/2 1/√2 √3/2 1. ఇది సెట్ బి అవుతుంది. సెట్ బి చూడండి, ఇక్కడ సెట్ బిలో మూలకాలు 1/2 ఇది తప్పు, ఇక్కడ √2 ఉంది తప్పు, √2 ఉంది. కాస్కి మ్యాక్సిమం వాల్యూ 1ని అట్లా ఎలిమినేట్ చేసేయండి. ఇక్కడ √2 ఉంది తప్పు. ఆటోమేటిక్గా ఆప్షన్ ఏమవుతుంది మనకు? ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సంగ్రస్తం అని అన్నాడు కాబట్టి మనం ఏం చేసాము? కోడొమైన్ = రేంజ్ అని తీసుకున్నాము. కోడొమైన్ అండ్ రేంజ్ ఎప్పుడు? ఆన్ టు ఫంక్షన్ అయినప్పుడు. ఆన్ టు అంటే ఏంటి? సంగ్రస్తం. కోడొమైన్ = రేంజ్ అయినప్పుడు ఆన్ టు అంటే ఏమవుతుంది? సంగ్రస్తం అవుతుంది. సో 9వది. 10వది మిత్రులారా, 10వది f(x) = cos² x + sin⁴x sin²x + cos⁴x ఫర్ ఆల్ x బిలాంగ్స్ టు R. అయితే f 2012 ఎంత? f 2012 ఎంత? ఫస్ట్ 2012 ఎంత చూడండి. f(x) = cos² x + sin⁴x
సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 4x. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ సైన్ పవర్ 4x బై సైన్ స్క్వేర్ ఎక్స్ని కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ పవర్ 4x అని రాసుకోవచ్చు. ఎందుకని? మనకు ఐడెంటిటీ తెలుసు కదా, సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 కాబట్టి సైన్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అండ్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. దీన్ని ఇలా రాసుకున్నాం. ఇక్కడ చూడండి అన్న, 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ని కనుక కామన్ తీసామంటే ఇట్ బికమ్స్ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఇక్కడ కాస్ స్క్వేర్ ఎక్స్ని కనుక కామన్ తీసామంటే ఇదేమవుతుంది? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫంక్షన్ దేనిగా మారుతుంది? 1 మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ సైన్ స్క్వేర్ ఈజ్ కాస్ స్క్వేర్, 1 మైనస్ కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ 1 మైనస్ కాస్ స్క్వేర్ ఈజ్ సైన్ స్క్వేర్ ఎక్స్. ఈ రెండు సమానం అయిపోయి మనకు ఏమొచ్చింది విలువ? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది ఒక స్థిర ప్రమేయము. ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ రమేష్ సబ్స్టిట్యూట్ చేయండి మీరు, 1 దానికి ఆన్సర్. ఎఫ్ ఆఫ్ సురేష్ సబ్స్టిట్యూట్ చేయండి, దానికి వాల్యూ 1. వాడు ఏం అడిగాడు మనల్ని అక్కడ? ఎఫ్ ఆఫ్ 2012 ఎంత అవుతుంది? 1. స్థిర ప్రమేయం ఎక్స్ యొక్క ఇట్ ఈస్ ఇండిపెండెంట్ ఆఫ్ ఎక్స్. ఎక్స్తో సంబంధం లేదు ఇక్కడ మనకు. ఎందులో? అవుట్పుట్లో ఎక్స్తో సంబంధం లేనప్పుడు ఎక్స్ విలువ ఎంతైనా దీన్ని ప్రభావితం చెయ్యలేదు. అట్లాంటి ఫంక్షన్స్ని ఏమంటాం మనం? స్థిర ప్రమేయాలు అంటాం. స్థిర ప్రమేయం కాబట్టి దీనికి ఆన్సర్ ఎంత? 1. అక్కడ ఎంత ఇచ్చాడు? ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 1 వచ్చింది కాబట్టి ఎఫ్ ఆఫ్ 2012 కూడా 1. సో దీని ఆప్షన్ మనకు 3. క్లియర్గా అర్థమైందా? ఇక్కడ ఈ ఐడెంటిటీని వాడుకొని దీన్ని సింప్లిఫై చేస్తే మనకు 1 వచ్చింది. సో దట్స్ ఆల్.